ఓం సాయిరామ్. బాబాను సమాధి చేయు స్థలమును నిర్ణయించుట. చనిపోవుటకు సిద్ధముగా ఉన్నవారికి భగవద్గీత కానీ, భాగవత పురాణములు కానీ, భజన కీర్తనలు కానీ వినిపించుట ఇదివరకటి ఆచారముగా ఉన్నది. కానీ సాయి భగవంతుడు అగుటచి అట్టి అవసరం లేకుండెను. త్వరలో శరీర త్యాగం చేయునని తెలియగానే సాయి వజే అను నతిని పిలిచి రామ విజయము అను గ్రంథమును పారాయణ చేయమనెను. 2-3 రోజులుండి గ్రామము బయటికి పోవుట, భిక్షాట చేయుట మాని మసీదులోనే ఉండిరి. చివరికి సాయి చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుమనెను. సాయి ఆనాడు 1918 అక్టోబరు 15 మధ్యాహ్నం హారతి కాగానే వారి వారి బసలకు పోయి భోజనం చేసి రమ్మనెను. లక్ష్మీబాయి, బాయాజీబాయి, రాధాకృష్ణమాయి, బాగోజీ షిండే, లక్ష్మణ్ బాలాశింపి, నానాసాహెబ్ మినిమోన్కర్ అక్కడనే ఉండిరి. క్రింది మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. బాబా లక్ష్మీబాయి షిండేకు 9 నాణెములు ఇచ్చిన తరువాత తనకు మసీదులో బాగాలేదని బుట్టి కట్టిన రాతి మేడలోనికి తీసుకెళ్లమని అచట బాగుండునని తెలిపెను. ఈ చివరి పలుకులు పలుకుచూ సాయి బాయాజీ శరీరముపై ఒరిగి ప్రాణములు విడిచెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అతడు బయటికి వచ్చి బిగ్గరగా ఓ దేవా అని కేక వేసెను. బాబా మెల్లగా కళ్ళు తెరిచి ఆహా అనెను. అనిన వెంటనే సాయి తన భౌతిక కాయంను విడిచినని తేలిపోయాను. సాయి మరణించినని వార్త షిరిడీ గ్రామంలో గుప్పున మంటలాగా వ్యాపించినది. ప్రజలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరూ మసీదుకు ఎడ్వసాగిరి. కొందరు బిగ్గరగా కేకలు వేచుచు ఏడ్చిరి. మరికొందరు వీధులలో ఏడ్చిరి. కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి కాలువల వలె నీరు పొంగుచున్నది. కొందరు సాయి బాబా చెప్పిన మాటలను జ్ఞప్తి తెచ్చుకొనుచుండిరి. ముందు ముందు 8 ఏండ్లు బాలునిగా అవతరించెదరని బాబా చెప్పిరని కొందరనిరి. ఇవి యోగీశ్వరులు నుడివిన పలుకులు కాబట్టి అది వాస్తవమే అని భావించిరి. ఈ అవతారము సాయిబాబా భక్తుల ఉద్ధరించుటకై వెలిసిరి. సాయిబాబా సంబంధం మీ యొక్క జన్మతోడిది కాదు, 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కల్పించిన ఈ మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు మరలా తొందరగా తిరిగి వత్తురనే దృఢ విశ్వాసము భక్తుల యందు ఉండెను. సాయి శరీరము ఎక్కడ సమాధి చేయాలి అనే సంశయము కలిగెను. కొందరు మహమ్మదీయులు కుషాల్ చంద్, అమీర్ సక్కర్ కూడా ఆరు బయట సమాధి చేసి గోరి కట్టవలెనని అభిప్రాయపడిరి. కానీ రామచంద్ర పాటీలు అను గ్రామ మునసబు బాబా సమాధి రాతివాడలకు పెట్టవలసినదే అని వారితో తెలిపిరి. ఇట్లు హిందువులకు మహమ్మదీయులకు 36 గంటలు వాదన జరిగినది. సాయి చివరి పలుకులు గౌరవించి భక్తులు అచట ప్రజలు రాతివాడలో మధ్య భాగంలో త్రవ్వుట ప్రారంభించిరి. సాయి శరీరమును గొప్ప ఉత్సవముగా వాడాకు తీసుకుని పోయిరి. కృష్ణుడు కొరకు కట్టిన చోటు బాబా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే శ్రీకృష్ణుడు. ఆ రాతివాడ ఇప్పుడు పెద్ద దేవాలయముగా మారెను. సాయి జీవితపు తోడు నీడ ఆ ఇటుకరాయి. బాబాగారి వద్ద ఎప్పుడునూ ఒక పాత ఇటుక ఒకటి ఉండెను. సాయి ఈ దేహము చాలించుటకు ముందుగా కొన్ని దినములకు ఒక దుశ్శకునమాయెను. సాయి ఆ ఇటుకపై చేయి వేసి ఆనుకుని కూర్చుండేవారు. రాత్రులందు తలక్రిందులుగా పెట్టుకుని నిద్రపోయేవారు. అనేక సంవత్సరములు ఆ రాయి అటులనే సాయితో నుండెను. సాయి మసీదులో లేనప్పుడు ఒక బాలుడు అబ్దుల్ మసీదు శుభ్రపరచుచు ఆ ఇటుక రాయిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైనది. ఈ విషయము బాబాగారికి తెలియగానే ఎంతో ఏడ్చిరి. సాయి, అది ఇటుక కాదు, నా జీవితము, నా జీవితపు తోడు నీడ. దాని వలననే నేను ఆత్మసంధానము చేసుకొనిచున్నాను. అది నా అంటే నాకెంత ప్రేమయో దానికి నేనంటే అది ఎంతే ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచి వెళ్ళినది అని బాబా చాలా చింతించెను. బాబాకు ఆ ఇటుకకు ఎన్నో జన్మల బంధమని తెలియచున్నది. వారి సహచర్యము మరలా ఇంకొక అవతారమునకు వేరుగా పోవుటకు ఇట్లు జరిగినని భావించిరి. సాయి 3 రోజులు సమాధి స్థితిలో ఉండుట. ఇటుకరాయి విరుగుటకు పూర్వము 32 సంవత్సరముల కాలములో సాయి సీమోల్లంఘనము చేయ సంకల్పించెను.
ఒక మార్గదర్శి పౌర్ణమి రోజున సాయి ఉబ్బసముతో జబ్బుతో బాధపడుచుండెను. ఆ బాధ నివారణ కొరకై 3 రోజులు అనగా 72 గంటలు సమాధి స్థితికి పోవలనని నిశ్చయించుకునేను. అప్పుడు మహల్సాపతి ఉద్దేశించి, సాయి, నా శరీరమును 3 రోజులు కాపాడుము. నేను తిరిగి వచ్చిన గాని సరే, లేనిచో నా శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతవలననిది. ఆనాటి రాత్రి 10 గంటలకు సాయి క్రిందకు ఒరిగెను. ఊపిరి నిలిచిపోయాను. నాడి కూడా ఆడుట లేదు. శరీరంలో నుండి ప్రాణము పోయినట్టుండెను. ఊరు వారందరూ అక్కడ చేరి విచారణ జరిపి బాబా చూపిన స్థలములో సమాధి చేయమని ఒత్తిడి తెచ్చిరి. కానీ మహల్సాపతి ఆ విచారణను తిరస్కరించెను. తన తొడపైనే బాబా శరీరమును నుంచి 3 రోజులు అటులనే ఉండెను. 3వ రోజు తరువాత తెల్లవారుజామున 3 గంటలకు సాయి శరీరంలో ప్రాణం వచ్చినట్లు తోచెను. ఊపిరి ఆడుతూ కడుపు కదిలెను. కండ్లు తెరిచి కాళ్ళు చేతులు సాగదీసుకొనుచు సాయి లేచెను. దీన్ని బట్టి శరీరం అశాశ్వతమనియు లోపలనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ పంచేంద్రియములను మనస్సును స్వాధీనం అందించుకొనున్నదియే బ్రహ్మము, అదియే సాయి. ఈ విషయము ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనసు పూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమై ఉండును. బాబా మధురవాక్కులు. దయార్థ హృదయుడకు సాయి చాలాసార్లు మసీదులో అమృతతుల్యమైన మధురవాక్కులు ఇట్లనిరి: ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించెదరో వారు నిరంతరము నన్ను దర్శించెదరు. నేను లేకపోయిన ఎడల వానికి ప్రపంచమంతయు శూన్యముగా గోచరించును. సదా నన్నే ధ్యానించెదరు. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుందురు. ఎవరైతే నాకు సర్వస్వ శరణాగతి చేసి ధ్యానితురో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనిదను. ఎవరైతే నా సన్నిధికి వత్తురో, ఎవరైతే నాకర్పించి తినిదరో వారిని నేను సర్వకాల సర్వవస్థల యందు కాపాడుదును. కనుక నీవు కొంచెమైన గర్వము అహంకారము లేకయుండి నీ హృదయంలో నన్ను సర్వస్వ శరణాగతి చేయుము అనెను. నన్ను వెదుకుటకు నీవు ఎంతో దూరము గాని ఇంకెక్కడికి పోవనక్కరలేదు. నీ ఆకారము, నీ పేరు మర్చిపోయి నీలోనేగాక అన్ని జీవులలోనూ అంతరాత్మయని ఒకటి ఉండును. అదియే నేను. దీనిని అర్థం చేసుకొని నీలోనేగాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అలవర్చుకొన్నచో సర్వవ్యాపకత్వమనుభవించి నాలో ఐక్యముగా ఉండెదవు. ఎవరైతే ఇతరులను నిందింతురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలు ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు. సాయి సర్వజీవ సముదాయంలో ఇమిడియున్నారు. భక్తులకు 4 దిశల నుండి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వేరేమీ సాయి కోరరు. ఎవరు సాయి కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దీనిని ప్రేమతో చదివెదరో, ఎవరు భక్తితో వినిదరో వారు బాబావారిలో ఐక్యమగుదురని సాయి తెలిపిరి. ఓం సాయినాథాయ నమః. బాబా సర్వవ్యాపి. సాయి భక్తులై వారు సహచర్యము చేసిన కొంతకాలమునకు కాకాసాహెబ్ వద్ద పెద్ద కుమారునికి ఉపనయనము నాగపూర్లో చేయుటకు నిశ్చయించెను. అదే సమయమున నానాసాహెబ్ చాందోర్కర్ కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించెను. కాకాసాహెబ్ చాందోర్కర్ ఇద్దరూ షిరిడీకి చేరుకొని బాబాను వారి వారి కార్యక్రమములకు ఆహ్వానించిరి. అప్పుడు బాబా శ్యామాను నాకు మారుగా మీతో తీసుకుని పొండని సెలవిచ్చెను. వారు బాబాయే స్వయముగా రావాలని కోరగా సాయి వారికి శ్యామాను తీసుకొని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలిసిదనని చెప్పెను. ఈ పైన చెప్పిన మాటలు గుర్తుంచుకొనవలెను. ఎందుకనగా సాయి సర్వవ్యాపి అని నిరూపించెను. సాయి వద్ద సెలవు తీసుకుని శ్యామ నాగపూర్ గ్వాలియర్ పోవ నిశ్చయించుకునేను. అచ్చట నుండి కాశీ ప్రయాగ గయా పోవలనని అనుకునేను. అప్పాకోతే కూడా శ్యామ వెంబడి వెళ్ళవనని కొనెను. వారిద్దరూ నాగపూర్లో జరుగు ఉపనయనమునకు వెళ్ళిరి. కాకాసాహెబు 200 రూపాయలు శ్యామ ఖర్చుల కొరకు ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్కు పెండ్లికి పోయిరి. అక్కడ చాందోర్కర్ శ్యామకు 100 రూపాయలు ఇచ్చిరి. అతని బంధువు కూడా 100 రూపాయలు ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. ఇచ్చట 2 నెలలు ఉండెను. అక్కడ నుండి అయోధ్యకు పయనమయ్యి వెళ్ళెను.
అచ్చట 21 దినములు ఉండెను. అక్కడ నుండి గయకు పోయిరి. దారిలో ఎవరో గయలో ప్లేగు వ్యాధి గలదని తెలిపిరి. అందుచే రాత్రి స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసెను. తెల్లవారగానే గయపండా వచ్చి, యాత్రికులు అందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా సిద్ధము కండు అని శ్యామకు తెలిపెను. అచట ప్లేగు వ్యాధి ఉన్నదా అని శ్యామ అతనిని ప్రశ్నించగా, లేదని పండా తెలిపి, మీరే వచ్చి స్వయముగా తెలుసుకొనుడు అనెను. వారందరూ పండా ఇంటిలోనే దిగిరి. పండా ఇల్లు శ్యామకు చాలా నచ్చినది. ఆ ఇంటిలో గల బాబా యొక్క అందమైన ఫోటో అతనికి ఎక్కువ ఇష్టము, సంతోషము కలుగజేసినది. అది ఇంటి ముందు మధ్య భాగములో అమర్చి ఉన్నది. ఈ సాయి పటమును చూచి మైమర్చెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదనని సాయి మాటలు గుర్తుకు వచ్చినవి. శ్యామ కండ్ల నీరు కార్చెను, శరీరము గగుర్పొడ్చెను. అతడు వెక్కి వెక్కి ఏడ్చుచున్నాడు అనుకొనెను. పండాను సాయి పటము ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. సాయి నాకు తెలిసిన వారు మన్మాడ్లోనూ పుణతాంబేలోనూ గలరని, వారు గయకుబోయే భక్తులను మంచి చెడ్డలు చూసిదరనియు, వారి వల్ల సాయి గురించి విని షిరిడీలో 12 ఏళ్ల క్రితం సాయిని దర్శించితినని తెలిపెను. అప్పుడు షిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న ఆ పటమును అడిగితిని. సాయి ఆజ్ఞ పొంది శ్యామ ఆ పటమును నాకిచ్చినని తెలిపెను. శ్యామ తనకు పూర్వము జరిగినంతయు జ్ఞప్తికి వచ్చుచున్నది. తనకు పటము ఇచ్చిన శ్యామయే ఇప్పుడు తన ఇంటిలో నున్న శ్యామ అని తెలుసుకొని పండా మిక్కిలి ఆనందించెను. పండా ధనవంతుడొగుటచే శ్యామను రాజలాంఛనములతో అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌకర్యములన్నీ నెరవేర్చెను. ఓం సాయిరామ్.